अकामो धीरः अमृत स्वयंभो रसेन तृप्तो न कुतश्चैनो नः त्वमेव विद्वान्नभिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కార ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ప్రకరణంలో అలిగి దూరం పోతున్నటువంటి, అసంతృప్తితో దూరం పోతున్నటువంటి జీవాత్మను సంస్కారాల పేరుతోటి, పౌరోహిత్యం పేరుతోటి రాయభారంగా పురోహితుని, ధర్మాచార్యులను పంపించి తన వద్దకు చేర్చుకుంటున్నాడు. ఈ రకంగా చేసేటువంటిది పరమాత్మ. అసంతృప్తి నుంచి తృప్తిమయ జీవితానికి తీసుకొస్తున్నటువంటిది పరమాత్మ. ఈ విధంగా వాక్ అవాక్, వాక్ వాక్ స్థితి నుంచి, అసంతృప్తి నుంచి తృప్తి దశకు, అసంతృప్తిలో మనము పోతుంటే సంతృప్తి వైపుకు తాను ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఈ విధముగా ఆ బ్రహ్మాండంలో పరమాత్మ చేస్తున్నటువంటి ఈ యొక్క రహస్యం, యథాపిండే తథా బ్రహ్మాండే, దానిని మనకు ఈ పిండ సృష్టిలో తల్లిదండ్రి ద్వారా పిల్లలకు ఈ మధ్య చూపిస్తున్నారు. వీరిద్దరి మధ్య పిల్లలు అలిగిపోవడము, తల్లిదండ్రులు బుజ్జగించడము, ఇది అక్కడ భగవంతుడు చేస్తున్నటువంటి ఆ బ్రహ్మాండీయ సృష్టి యొక్క రహస్యం. ఇది ఆషామాషి తమాషాగా మనం భావించరాదు. తర్వాత అంశం ఓం ప్రాణ ప్రాణ. అసంతృప్తి దశ నుంచి ముక్తి నుండి వచ్చి భగవంతుని సమక్షంలో నాకు ఇది కావాలి, నాకు ఇంకా ఏదో కావాలి అనేటువంటి స్థితి చెప్తున్నప్పుడు ప్రారబ్ధం, అతని ప్రారబ్ధం ఏ రకంగా ఉంది, జీవాత్మ యొక్క ప్రారబ్ధం ఏ రకంగా ఉంది, ఆ ప్రారబ్ధాన్ని బట్టి ఈ యొక్క సృష్టి వ్యవస్థను చేయడం జరుగుతుంది. ఋగ్వేదం యొక్క నాసదీయ సూక్తం, నా సత్ ఆసి నా అసత్ ఆసి, సత్ కూడా లేదు, అసత్ కూడా లేదు, భావము అభావము రెండూ లేనటువంటి స్థితి నుంచి ఈ యొక్క సృష్టి వ్యవస్థ ఏర్పడింది. ఆ రహస్యాన్నే ఉదయం, సాయంత్రం, దినము, రాత్రి పేరుతోటి మనకు ప్రతిరోజు భగవంతుడు చూపిస్తున్నాడు. ఆ యొక్క రహస్యాన్ని, నాసదీయ సూక్తం యొక్క అభిప్రాయాన్ని, ఈ యొక్క ప్రాణధారణ చేయడం, తాను ఉపస్థితమై ఉన్నప్పుడు ప్రాణధారణ గావించడం, జీవుడు శ్వాసలు తీసుకోవడం,
జీవం పోసుకున్న తర్వాత ఆత్మ జీవాత్మ అనబడడం, శ్వాసకు ప్రశ్వాస వదలడం, ఈ తీసుకోవడం ఏమిటి, వదలడం ఏమిటి, ఇవ్వమనడం ఏంటి, ఇవ్వడం ఏమిటి, వదలడం ఏంటి, వదిలించడం ఏమిటి, ఈ రహస్యం, ఈ ధారణ అనేటువంటిది ఏ రకంగా జరిగిందో ఒకసారి ప్రతిదినం మనకు చూపిస్తున్నటువంటి ఈ వ్యవస్థలోకి వెళ్ళి ఆ యొక్క సృష్టి వ్యవస్థను చూద్దాం. ప్రతిదినము సాయంత్రం అవుతున్నప్పుడు సూర్యుడు అస్తమించేటువంటి దశకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క దినము ప్రకాశము అనేటువంటిది కనుమరుగవుతూ ఉంటుంటుంది. క్షణక్షణము చీకటి కమ్ముకొస్తూ ఉంటుంది. సూర్యుడు అస్తమించేది లేదు, ప్రకాశం పోయేది లేదు, చీకటి వచ్చేది లేదు. ప్రకాశిస్తున్నటువంటి సూర్యునికి మధ్య, సూర్యునికి అడ్డుగా ఈ యొక్క పృథివీ వెనుదిరగడం జరుగుతూ ఉంటుంటాయి. చంద్రునితో పాటు పృథివీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేస్తుంటుంది. సూర్యుడు మాత్రం ఒంటరిగానే సూర్య ఏకాకి చరతి, సూర్యుడు ఏకాకిగా ఒంటరిగానే సంచరిస్తాడని చెప్పేసి యజుర్వేదం చెప్తుంది. చంద్రమా జాయతే పునః, చంద్రుడు పృథివీ చుట్టూ పరిక్రమ చేస్తుంటాడు. చంద్రునితో పాటు పృథివీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల పృథివీ యొక్క ముందు స్థానానికి వచ్చినప్పుడు మనకు ఉదయించడం దినం ఏర్పడుతుంటుంది. పృథివీ యొక్క వెనుక వైపుకు వెళ్తున్నప్పుడు సూర్యుడు కనబడకుండా పోతుంటాడు. మనకు మాత్రమే కనబడడు. కానీ అక్కడ పాశ్చాత్య దేశంలో ఉన్నవారికి, అమెరికా అటువంటి విదేశాలకు అటువైపు ఉదయిస్తుంటాడు, ఇటువైపు అస్తమిస్తుంటాడు, అటువైపు ఉదయిస్తుంటాడు. అంటే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు, పృథివీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ముందు వైపుకు నుంచి ఇప్పుడు వెనక వైపుకు సూర్యుడు అలాగే ప్రకాశిస్తున్నాడు. దినంలో మనకు ఏ రకంగానైతే ప్రకాశిస్తున్నాడో రాత్రిలో కూడా అదే రకంగా భూమి వెనక వైపుకు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి మనకు కనిపించాడు అంతవరకే. అందుకని ఆ యొక్క నాసిదీయ సూక్తంలో చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, ఈ జీవాత్మలను ఉద్ధరించేటువంటి స్థితి, ఈ యొక్క జీవాత్మలను ఉద్ధరించేటువంటి స్థితి పరమాత్ముడు వీరు దినమంతా అలసిపోయి శారీరక శ్రమ, ఎవరి సామర్థ్యం ఏ రకంగా ఉందో ఆ రకంగా శారీరక శ్రమ చేసి అలసిపోయి ఎక్కడి వారు అక్కడే సొమ్మసిల్లి పడిపోతున్నారు, అలసిపోతున్నారు, నిద్రమత్తులో ఉన్నారు. అద్దాల మేడలో ఉన్నవారు అక్కడ, పూరి గుడిసెలో ఉన్నవారు ఇక్కడ, ఫుట్పాత్ మీద ఉన్నవారు అక్కడే, చెట్ల కింద ఉన్నవారు ఎక్కడి వారు అక్కడే సొమ్మసిల్లి పడిపోతున్నారు. భగవంతుడు కరుణామయుడు, దయామయుడు. కాబట్టి వీరు ఈ రకంగా పడి ఉంటే వీరి ఆత్మోత్కర్షం ఏ రకంగా జరుగుతుంటుంది, వీరిని ఉద్ధరించాలి అని జీవాత్మ స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు సృష్టి ప్రారంభమయ్యే కంటే ముందటి స్థితి. అప్పుడు జీవాత్మలను ఉద్ధరించడానికి వారి దగ్గరికి వెళ్ళి తాను ఏది చేయాలన్నా ఆ యొక్క జీవాత్మలు పంచభౌతిక పరముగా ఉండడం వల్ల, భౌతిక పరంగా ఉండడం వల్ల భౌతిక రూప ఆకృతిని మాత్రమే గ్రహించగలుగుతాయి. పరమేశ్వరుడు మాయాస్వరూపుడు, ఆకృతి రూపము మాత్రమే ఉండదు. మాయారూపం
అది అనుభవోపేతంగా తెలుసుకోవాల్సింది. ఈ అనుభవం ఆ యొక్క భౌతిక పరంగా ఉన్నటువంటి జీవాత్మలు గ్రహించలేకపోవడం వల్ల పరమేశ్వరుడు ఏం చేయాలి, వీరిని ఉద్ధరించాలి అని అంటే ఎవరైనా సహకారం తీసుకోవాలి అనేటువంటి దృక్పథంతో చూసేసరికి ప్రకృతి సత్వరజస్ తమస్సు ఈ 3 పదార్థములలో విడివిడిగా పడి ఉంది. ప్రకృతి రూపాకృతి లేనటువంటిది, కానీ ఈ సత్వరజస్ తమస్సు అనే 3 విభాగాలలో ఏ రకంగా విభక్తమై పడి ఉన్నదో, ఇక ఆ 3 విభాగాలు కలిస్తే రూపాకృతి దాల్చుకోగలుగుతుంది, ఆకృతి రూపంగా కనబడుతుంది. అందుకని ఆ ప్రకృతిని, ఏమ్మా నేను ఈ రకంగా వీరిని, ఈ జీవాత్మను ఉద్ధరించడానికి సృష్టి చేయాలని అనుకున్నాను, నువ్వు నాతో ఏకీభవించగలవా అని అంటే, స్వామి మీరు అభ్యర్థించడము నేను కాదనడము అది ఎలా సంభవం? నా జీవితం ధన్యమవుతుంది, సార్థకమవుతుంది. అందు గురించి తథాస్తు, మీరు ఎలా అంటారో అదే విధంగా నేను ఏకీభవిస్తున్నాను అని అంటే, సరే నీవు వెళ్ళి నా యొక్క నిసర్గ స్థానం, నేను ఉదయించేటువంటి స్థానంలో నువ్వు ఉషగా సిద్ధమై నా కోసం నిరీక్షిస్తుండు. నేను ఈ లోపల ఈ అధ్యాత్మ ధ్యానం పేరుతోటి, సమాధి పేరుతోటి ఇప్పుడు ఎవరెవరైతే ఎవరికి తోచింది వారు చేస్తున్నారు, వారు చేసేది ఎంతవరకు నిజం, యథార్థంగా చేస్తున్నారా, లేదంటే మనసులో ఒకటి కలుసుకొని చేయాల్సింది చేయకుండా చేయకూడదు దాంతో కాలక్షేపం చేస్తున్నారా? వారి పురుషార్థం, వారి ప్రారంభాన్ని నేను చూసుకుంటూ వస్తుంటాను, నువ్వు అక్కడ నిరీక్షిస్తుండు అని. కానీ ఈ ప్రకృతి రూపాకృతి దాల్చుకొని ఉషగా వెళ్ళి ఆ సూర్యోదయం ఇచ్చేటువంటి ఆ సమయంలో ఆ యొక్క నిసర్గ స్థానంలో సూర్యుడు ఉదయించేటువంటి అవస్థలో ఆ ఉషగా నిరీక్షిస్తూ ఉంటుంటారు. ఇక్కడి నుండి ఇక భగవంతుడు ఒక్కొక్కరి దగ్గరి అంతఃకరణంలో వస్తున్నప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ధ్యానం పేరు మీద ధ్యానం చేస్తున్నారా లేదా అనేటువంటి స్థితిని గమనించుకుంటూ వస్తున్నప్పుడు ఈ ప్రకరణం ఇదివరకు కూడా వచ్చింది. ఏమని అంటే, ఈ యొక్క సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం సహజ వైదిక ధ్యాన ప్రశిక్షణ ఇటువంటిది సా పూర్వేషామపి గురువు కాలేన ఆనవిచ్ఛేదాత్, ఆ పరమేశ్వరుడు గురువుగా ఉండి సమస్త ప్రజానికానికి వారి యొక్క నిజ జీవితంలోని వ్యావహారిక శైలిలో అందరి చేత చేయిస్తున్నటువంటి దాంట్లో ఈ రకంగా చేయిస్తున్నప్పుడు ఒక భక్తుడు గురువు గారిని అడుగుతుంటాడు, గురువుగారు మీరు ఇంత బాగా చెప్తున్నారు, మరి ఆ భగవంతుని సాక్షాత్కారం కూడా మీరే చేయిస్తే బాగుంటుంటుంది అని అంటే, మీ చిరునామా ఇవ్వు స్వామి, మీరు ఎక్కడ ఉంటారు ఏమిటి అనేటువంటి, మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ చిరునామా ఇస్తే భగవంతునికి తీరిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి పంపిస్తాను నేరుగా అని అతడు అమితానందంతో సంతోషపడి ఉంటుంటాడు. తన చిరునామా రాస్తుంటాడు, తన పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, ఇంటి నంబరు, వాడ, వీధి ఆ రకంగా రాసుకుంటూ ఇస్తుంటే, ఇదిగో స్వామి అంటున్నాడు. అంటే చదువు నువ్వేం రాసావు అని అంటే, ఇది ఫలానా నా పేరు, ఇది ఫలానా మా నాన్న పేరు, మా ఇంటి పేరు, మా ఇంటి నంబర్. నేను ఇటుకలు గోడతో కట్టినటువంటి ఇంటి పేరు, తండ్రి పేరు అని అడగట్లేదు. మీ నాన్నతో నాకేం అవసరం, సాక్షాత్కారం నువ్వు కావాలని అన్నావు కదా, నీ దగ్గరికి పంపిస్తాను, నువ్వు ఎవ్వరు, నువ్వు ఏం చేస్తుంటావు. మరి ఆ భగవంతుడు వచ్చినప్పుడు రావాలంటే నువ్వు ఎక్కడ ఉంటావు, నిన్ను ఎక్కడున్నావని భగవంతుడు నిన్ను వచ్చి పట్టుకోవాలి, నీకు సాక్షాత్కారం ఇవ్వాలంటే నువ్వు ఎక్కడుంటావో చెప్పు అనేటువంటి ప్రకరణంలో అతడు నివ్వరపోతాడు. ఓహో, చిరునామా అంటే తండ్రిది ఇంటిది కాదు, నేను ఎవరు, ఇంతకు మరి నేను ఎవరు అనేటువంటి ఆలోచనలో అప్పుడు పడతాడు. ఆ స్థితిని దయానంద సరస్వతి మనందరి చేత ఉదయం సాయంత్రం ఒక్కొక్క గంట ధ్యానంలో కూర్చుండమని చెప్తున్నాడు. ఈ ధ్యానంలో కూర్చుండి
మనం సాధన చేస్తూ పోతుంటే ఆ భగవంతుడు వచ్చినప్పుడు ఆ భగవంతుని ఉపాసన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఈ బ్రహ్మ ముహూర్తంలో, బ్రహ్మ ముహూర్తం అని ఎందుకంటారంటే ఆ బ్రహ్మ పరమాత్ముడు ఈ అధ్యాత్మ సాధన చేసేటువంటి వారి అంతఃకరణలోకి వచ్చి చూస్తుంటారు ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది. నువ్వు లోక వ్యవహారంతో బయట ఉన్నావా లేదా అధ్యాత్మ సాధన చేస్తున్నావా? ఎవరైతే అధ్యాత్మ సాధన చేస్తుంటారో వారి ఆత్మ తరించిపోతుంటుంది. ఎవరైతే ఆసన వ్యాయామ ప్రాణాయామాలతోటి కాలక్షేపం చేస్తుంటారో వారికి ఆరోగ్యం మాత్రమే లభిస్తుంటాయి. మరి వీరందరిని ఉద్ధరించడానికి భగవంతుడు ఈ యొక్క వ్యవస్థను ఎవరెవరు ఏదేది చేస్తున్నారో వారందరి దగ్గరికి వారి అంతఃకరణలోకి వెళ్ళి అందరిని పరీక్షించడానికి వస్తున్నారు. అందుకే బ్రహ్మ వస్తున్నాడు కాబట్టి ఇది బ్రహ్మ ముహూర్తం అనబడుతుంటుంది. అందుకని ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరు నిద్రించకూడదు, అందరూ మేలుకొనాలి. సాత్విక ప్రవృత్తి గలవారు మేల్కొంటారు, తామసిక ప్రవృత్తి గలవారు పడుకుంటారు. సాత్విక ప్రవృత్తి గలవారు నిద్రలేసి శ్వాస ప్రశ్వాసలు కాలకృత్యాలతోటి ఈ విసర్జన చేస్తూ వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తున్నప్పుడు పక్షులు పశువులు అన్నీ ఈ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తుంటాయి. ఈ రకంగా ఈ కలుషిత వాతావరణంలో తామసికులు నెమ్మదిగా లేస్తుంటారు కాబట్టి వారి బుద్ధి మొద్దుబారిపోయే ఉంటుంటుంది, వారి శరీరం అంతా మలినమే ఉంటుంటుంది. కాబట్టి అనేక రుగ్మతలతో ఉంటుంటారు ఎవరైతే ఈ బ్రహ్మ ముహూర్తంలో పడుకొని పొద్దుపొడిసిన తర్వాత నిద్రలేసేటువంటి వారు. ఈ యొక్క అధ్యాత్మ సాధనతోటి ఈ రకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ అంతఃకరణలో నుండి భగవంతుడు వారి యొక్క ప్రారంధాన్ని వారి యొక్క పురుషార్థాన్ని చూసుకుంటూ అక్కడ ఉష ఎక్కడైతే ఉదయిస్తుంటాడో అక్కడ ఆ ఉష చాలా మంచిగా చాలా బాగా అలంకరించుకొని ఆ ఉష అరుణోదయ ప్రకాశంలో ఏ రకంగానైతే ఒక పెళ్ళి తంతులో ఆ పెళ్లి వాతావరణంలో పెళ్లి కూతురు ముస్తాబై ఏ రకంగానైతే ఉంటుంటుందో ఈ ఉష అనేటువంటిది ఆ యొక్క సూర్యుడు వస్తున్నాడని చెప్పేసి అంత అద్భుతంగా ఆ ఉష అలంకరించుకొని ఉంటున్నప్పుడు ఆ సూర్యుని రాకను చూసి ఈ యొక్క పృథివీ ఉష ఏమంటుంటుందంటే స్వామి నన్ను అభ్యర్థించి నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి అతిథిగా వస్తున్నాడు. అతిథిగా వస్తున్నప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలి కదా అని చెప్పేసి అర్ఘ్యం ఇవ్వడానికి పోతుంటాడు. ఏ వస్తువు ఇవ్వాలి? గొప్ప వస్తువు ఇవ్వాలి. ఏది ఆ స్వామి నేను ఇచ్చేటువంటి అర్ఘ్యాన్ని తీసుకొని ఇక మళ్ళీ ఇంకొక దానిని ఆశించకూడదు, అంత గొప్ప వస్తువుని ఇవ్వాలని చెప్పేసి ఏమి ఇవ్వాలని చెప్పేసి ఫలానా ఇవ్వాలని చెప్పేసి అనేసరికి ఆ స్వామి వచ్చేస్తూనే ఉంటుంటాడు, ఆంగణంలోకి ఎదురుగా వస్తుంటాడు. కానీ ఈమె నిర్ణయించుకోలేక ఏం చేస్తుంటాడంటే ఓం అని తానే అర్ఘ్యంగా అతనికి అంకితం అయిపోతుంటాడు. అందుకే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క ఆ తెల్లని ప్రకాశంతో ఆ కిరణాల యొక్క వలయంలో ఆ తెల్లని ప్రకాశంతో ఈ యొక్క ఉష అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది. అంటే ఆమెని అర్ఘ్యంగా సూర్యుడు స్వీకరించడం జరుగుతుంది. అందుకే సూర్యోదయం అయిన తర్వాత ఈ యొక్క ఉష అనేటువంటిది కనిపించదు. అక్కడ సూర్యుడు ఒక్కడే కనిపిస్తూ ఉంటుంటాడు. అందుకే ప్రకృతికి ఈ యొక్క కింద ఉంటుంటుంది, సూర్యుడు పైన ఉంటుంటాడు. ఈ యొక్క ప్రకృతి యొక్క నుదుట ఈ సూర్యుడు ఏ రకంగా ప్రతిబింబం కనిపిస్తున్నాడో అదే రూపకంగా ఈ యొక్క రహస్యాన్ని సంస్కారవంతమైనటువంటి ఉమ్మడి కుటుంబంలోని ఈ యొక్క శ్రేష్టమైనటువంటి గృహిణులు ఏం చేస్తుంటారంటే సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో ఊడ్చి నీళ్లు చల్లి అలుపు ముగ్గు పెట్టి తను అలంకరించుకుని బొట్టు పెట్టుకుంటాడు. ఉదయము ఆ ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు పురుషుడు చీకటిలోనే సూర్యోదయం అయ్యేకంటే అక్కడి నుండే పోతుంటాడు ఇంటి నుంచి. మళ్ళీ సాయంత్రం చీకటి పడిన తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిలోకి వస్తుంటాడు. భర్త వచ్చేటప్పుడు సాయంత్రం ఇంటి నుంచి భర్త వెళ్ళేటప్పుడు స్త్రీ ఇదంతా అలంకరించుకొని నుదుట పెట్టుకొని
భర్త ఇంటిలో నుంచి బయటకు వస్తుంటే ఈమె ఇంటి పని ముగించుకొని ఇంట్లోకి వస్తూ ఎదురుగా వస్తుంటారు. స్త్రీ ఎదురుగా వస్తుంటే పురుషునికి శుభం జరుగుతుంటారు. అందుకని స్త్రీని ఆశీర్వదించి పోతుంటాడు. ఈ రకంగా ఈ యొక్క సృష్టిని ఆ జీవాత్మలను చూసుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే జౌరహం పృథివీస్త్వం, నీవు ఓ ప్రకృతి, నీవు పృథివీవి, నేను అంతరిక్షాన్ని, నీవు అమృత ఉపస్తరణమసి, నీవే నేనుగా, నేనే నువ్వుగా, ఉపస్తరణముగా నువ్వుండు, అభిధానముగా నేనుంటాను. మన ఇద్దరి మధ్యలో మనము ఒకరికి అనేకులుగా సంతానాన్ని కందాము అని చెప్పేసి ఆ ఇద్దరి మధ్యలోకి సంతానం. సత్యం యశ శ్రీర్మయి శ్రీ శ్రేయతాం స్వాహ. ఈ యొక్క జీవాత్మలన్నీ పృథివీ, అంతరిక్షం ఈ రెండింటి మధ్యలో ఉంటుంటాయి. కనుగుడ్డుకు కింది రెప్ప ఉపస్తరణము, పై రెప్ప అభిధానము. ఈ రెండు కనురెప్పల మధ్యలో కనుగుడ్డు సత్యం యశ శ్రీర్మయి శ్రీ ఈ ఎంత సురక్షితంగా ఉంటుంటుందో, ఈ ఉదయం చేసేటువంటి సంధ్య సాయంకాలం వరకు, సాయంకాలం చేసేటువంటి సంధ్య ఉదయం వరకు ఎవరెవరైతే సంధ్యోపాసన చేస్తుంటారో వారిని రక్షిస్తూ ఉంటుంటారు. అప్పుడు ఈ విధముగా ఈ ఇద్దరు కలిసి జీవం పోస్తుంటారు. ఎక్కడెక్కడైతే ఈ యొక్క అధ్యాత్మ సాధనలు బ్రహ్మముహూర్తం చేసుకుంటూ జీవాత్మలందరూ ఎవరెవరైతే సాధనమయంగా ఉన్నారో వారి ప్రారంధాన్ని చూసుకొని వచ్చి ఈ యొక్క సూర్యుడు ఉదయించేటువంటి ఆ సమయంలో ఉషను చేపట్టి, ప్రకృతిని చేపట్టి సృష్టి రచన చేయడం జరుగుతుంటుంటుందో అక్కడ ఈ యొక్క పంచమహాభూతాల నుంచి ఆహార అన్న పదార్థముల ద్వారా పురుషుడు ఈ యొక్క అన్నమును సేవించి ఆహార అన్న పదార్థముల ద్వారా జీవాత్మను తన శరీరంలోకి తీసుకోవడం, ఇక ప్రకృతితోటి కలిసినప్పుడు, స్త్రీతోటి కలిసినప్పుడు గర్భాధానం ద్వారా ఆ యొక్క జీవాత్మల యొక్క ప్రారంధాన్ని అనుసారంగా పురుషుని శరీరం నుండి శుక్రకణం ద్వారా స్త్రీ యొక్క గర్భాశయంలోకి వెళ్ళి అక్కడ పిండ రూపం దాల్చుకొని శిశువుగా జన్మించడం జరుగుతుంటుంది. ఈ బ్రహ్మాండంలో జరిగేటువంటి విషయాన్ని పిండములో ఆ రకంగా మన చేత చూపిస్తున్నాడు భగవంతుడు. అద్దంలో మన ప్రతిబింబాన్ని ఏ రకంగా చూసుకుంటాము, ఈ వైదిక సిద్ధాంతాన్ని భగవంతుడు అంత స్పష్టంగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రాణధారణ చేయడం ఆ జీవాత్మ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమీ తెలియనటువంటి పిల్లలు వాళ్ళకు కావాల్సింది ఏదైనా కావాల్సి వస్తే దగ్గరికి వచ్చి నిలబడతారు. ఏంటంటే ఏం చెప్పాలో తెలియదు, ఏం కావాలో అడగడం తెలియదు. దగ్గరకు వచ్చి అంటారు. అంటే వారికి అర్థం కాదన్నట్లుగా తల్లిదండ్రులకు అర్థం లేదు. ఇతనికి ఏదో కావాలి అని అతనికి కావాల్సినటువంటి వస్తువులు వాళ్ళు పురమాయిస్తుంటారు. ఈ స్వర్గం నుండి వచ్చినటువంటి జీవాత్మ భగవంతుని ముందు వచ్చి నిలబడ్డప్పుడు, అంటే ఆ పూర్ణ పరమానందం నుంచి ఆ దశ నుంచి వచ్చి అసంతృప్తిమయంగా వచ్చి భగవంతుని యొక్క సమక్షంలో నిలబడ్డప్పుడు భగవంతుడు ఈ జీవాత్మల యొక్క కర్మఫలం ఏ రకంగా ఉందో, ఆ కర్మఫలం ఎటువంటి పరిస్థితుల్లో నెరవేరుతుంటుందో ఆ పరిస్థితుల కాలమును, ఆ కాలానికి అనుగుణంగా పంచమహాభూతాలను, ఆ పంచమహాభూతాలలో ఏ పంచమహాభూతాలనైతే సృష్టిస్తున్నాడో ఆ పంచమహాభూతాల ద్వారానే ఈ జీవాత్మ తన కర్మఫలాన్ని అనుభవిస్తుంటుంది. కాబట్టి ఏ రూపకంగానైతే అనుభవిస్తుంటుందో ఆ దేహం ఈ పంచమహాభూతాలతో ఇమిడి ఉంటుంటుంది. కాబట్టి దగ్గర సంబంధం ఉంటుంది. ఆ పంచమహాభూతాలను సృష్టించిన తర్వాత ఆ పంచమహాభూతాలతోటి ఈ దేహాన్ని, ఈ జన్మను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణం పోస్తున్నాడు ఆ దేహధారణ చేయడానికి, జీవం పోస్తున్నాడు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాడు, జీవం పోస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మలు ఇప్పుడు జీవాత్మలు అనబడుతుంటాయి. ఈ రూపకంగా ప్రాణం పోస్తున్నాడు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు తాను ప్రాణం పోసి బ్రతికించి 9 మాసాలతో పిండంను ఎదిగింపజేసి గర్భం నుంచి బయటకు రాగానే, గర్భంలో ఉన్నప్పుడు ఆ పిండం చేత శ్వాస ఎందుకో తీసుకొనివ్వడం లేదు అని అంటే, ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, ఈ శ్వాస అనేది ఏ రకంగా అందుతుంది అంటే
తల్లి శరీరం నుంచి పిండం యొక్క శరీరానికి ఆ పేగుబంధం ఉంటుంది కదా, ఆ పేగుబంధం నుంచి తల్లి శరీరం నుంచి తరల పదార్థముగా వచ్చేటువంటి ఆ పదార్థం ఈ యొక్క వాయువు ద్వారానే వస్తుంది. ఉదాహరణకు ఆ లోపల జరిగేటువంటిది ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు ఈ యొక్క దానికి సిమెంట్ కంకర ఆ మిషన్ తీసుకొచ్చి పైపుల ద్వారా పైకి ఎక్కేస్తుంటారు కదా, ఆ యొక్క సిమెంటు కంకర అనేటువంటిది వెళ్ళేటువంటిది వాయువు ద్వారా వెళ్తుంటుంది, గ్యాస్ ద్వారా వెళ్తుంటుంది. బోరు బావిలోంచి నీళ్లు రావడానికి దానికి వాయువు ఉంటుంటుంది. ఈ కరెంటు బావిల దగ్గర కూడా బావిలోంచి నీళ్లు పైకి రావడానికి వాయువు సహకారంతో నీళ్లు పైకి వస్తుంటాయి. మధ్యలో పంపు పెట్టి గాలితో తిప్పడం జరుగుతుంటుంది. ఆ రూపకంగా తల్లి శరీరం నుంచి ఆహారం పంపించేటప్పుడే ఆ యొక్క శ్వాసను ఈ శిశువుకు అందిస్తుంటారు. ఇంకా పిండం ఎదుగుతున్నప్పుడు ముక్కు ఈ యొక్క అవయవాలన్నీ వికసితమవుతున్నప్పుడు ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి. కానీ ఉమ్మనీరులో మునిగి తేలాడుతూ ఉంటుంటాడు కాబట్టి ఉమ్మనీరుతోటి ఆ నీటి వల్ల శరీరం మనం ముక్కంతా పాచిపట్టిపోతుంటుంది, అంత నిండిపోతుంటుంది కాబట్టి శ్వాస తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ పాచిపట్టకుండా చేస్తే శ్వాస తీసుకుంటే ఏమైతే అంటే ఉమ్మనీరులో ఉండేటువంటి నీరు ఈ యొక్క ఊపిరితిత్తుల్లో చేరి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ పిండం ఎదగకుండా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఈ రకంగా ఆ యొక్క పిండంను కాపాడుతూ ఈ శ్వాస అనేటువంటి తల్లి ద్వారా ఆ పేగు లోపల వచ్చేటువంటి ఈ తరల పదార్థం ఏదైతే వస్తుందో దానితో ఆ శ్వాసను పంపించి పిండంను ఎదిగింపజేస్తుంటాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆ బొడ్డు తాడు పెంచబడుతుంటుంది కాబట్టి ముక్కులో ఉండేటువంటి పాచిని శుభ్రం చేయబడుతుంటుంది. అందుకే అప్పుడు చెప్తున్నాడు, అహమేవా వాయు ఇవ ప్రవామి, నేను నీ యొక్క వాయువుగా నీ లోపలికి ఊపిరిగా నీ యొక్క అంతఃకరణలోకి వస్తున్నాను, నేనే వస్తున్నాను అని. అంటే పిండములో ఎదిగేటువంటి ఆ శరీరంలో భగవంతుడు లేడానికి కాదు, అక్కడ ఉన్నాడు. కానీ ఈ వాయువు రూపంలో నేను వస్తున్నాను, నువ్వు శ్వాస తీసుకో, దీంతో ఊపిరి పీల్చుకో, ఇక్కడ నుండి నువ్వే తీసుకోవాలి. ఇదివరకైతే ఆ యొక్క పేగుబంధం ద్వారా అందించడం జరిగింది, ఇప్పుడు నువ్వు తీసుకోవాలి శ్వాస అని చెప్పేసి భగవంతుడు అక్కడ చెప్తుంటాడు. ఈ శ్వాస తీసుకోవడంతో నువ్వు తీసుకుంటూ ఉంటుంటే నువ్వు లావైపోతావు. కాబట్టి నువ్వు వదలాలి, శ్వాసను వదలాలి. నువ్వు వదిలితే సుఖంగా ఉంటావు అని చెప్పేసి తుమ్ముతోటి వచ్చేటువంటి ఆవేగాన్ని, తుమ్మిన తర్వాత ఎంత తేలికైపోతామో అది చూపిస్తున్నాడు. పొట్ట నిండా నిండినటువంటి అపానవాయువు, బొగ్గు పులుసు గాలి, కార్బన్ డైఆక్సైడ్, అది వదిలితే ఎంత తేలిక అవుతుంటామో అది చూపిస్తున్నాడు. ఈ యొక్క శ్వాసతోటి మనం పీల్చుకునేది లోపలే ఉంటుంటే మళ్ళీ ఇంకో శ్వాసను పీల్చుకోవడానికి అవకాశం లేకుండా నువ్వు తీసుకుంటూ నువ్వు వదలాలి. ప్రాణ ఏదైతే నువ్వు తీసుకుంటావో, దేని గురించి అయితే, ఏ అసంతృప్తి నుండి అయితే నువ్వు ప్రాణధారణ చేయించమని నా దగ్గరకు వచ్చావో, ఇదిగో నేను ప్రాణాన్ని ఇస్తున్నాను, నువ్వు ఈ ప్రాణాన్ని ధారణ చేసినట్టుగా నీకు ఇంకొకటి కావాలంటే నువ్వు ముందు తీసుకునేది వదలాలి. నువ్వు వదిలితేనే సుఖం పొందుతావు. ఈ ప్రాణ అసంతృప్తిమయంగా నువ్వు ఏదైతే కావాలని వచ్చావో అది నీకు ఇస్తున్నాను, ఇది ప్రాణధారణ చెయ్యి, ఈ శ్వాస తీసుకో, ఈ ప్రాణధారణ చెయ్యి. కానీ నీకు మళ్ళీ కావాలంటే మాత్రం నీకు ముందు తీసుకునేది నువ్వు వదలాలి. నువ్వు శ్వాస తీసుకోవాలి, ప్రశ్వాస వదలాలి, శ్వాస తీసుకోవాలి, ప్రశ్వాస వదలాలి. ఇవ్వమనడం ఏంటి, ఇతను ఇవ్వడం ఏంటి, తీసుకోవడం ఏంటి, తీసుకున్నది వదిలిపించడం ఏంటి? ఎందుకు వదిలిపిస్తున్నాడు అంటే నీది కానిది నీకు అక్కర్లేదు. నువ్వు నా పుత్రుడవు కాబట్టి ఈ శ్వాస ప్రశ్వాసలకు అతీతంగా నేను ఏ రకంగానైతే ఉన్నానో నువ్వు నా పుత్రుడు కాబట్టి నువ్వు నాలాగా ఉండాలి. నీకు ఈ శ్వాస ప్రశ్వాసలతోటి ఈ కాల చక్రంలో ఇరుక్కొని నువ్వు ఈ యొక్క దేహబంధంలో ఉండి ఈ సుఖ దుఃఖాలలో నువ్వు అనుక్షణం సతమతమైపోయి నువ్వు ఇబ్బంది పడకూడదు. నువ్వు ఇందులోంచి ఉద్ధరింపబడుతున్నావు. నువ్వు ఉద్ధరింపబడాలి అని అంటే నేను ఏ రకమైతే స్వయం సుఖానందంలో ఉన్నానో నీవు కూడా నీ యొక్క స్థితిలో నువ్వు స్వయం సుఖానందాన్ని అనుభవించాలి. ఈ శ్వాస ప్రశ్వాసలతోటి ఈ చక్రబంధంలోంచి నువ్వు బయటకు రావాలి. ఎప్పుడైతే నువ్వు ఇందులోంచి బయటకు వస్తావో అప్పుడే నువ్వు పూర్ణ సుఖాన్ని పొందుతుంటావు. నీకు ఏ ఇబ్బంది ఉండదు, నీకు ఈ మృత్యువుని దరిదాపులోకి రాదు.
నువ్వు ఈ యొక్క జీవితానికి అతీతంగా ఉండాలి. ఈ యొక్క దేహమయమైనటువంటి ఈ ప్రాణధారణ చేసేటువంటి ఈ స్థితి నుంచి నువ్వు అతీతంగా ఉండాలి. నేను ఏ రకంగానైతే ఉన్నానో నీవు అదే రకంగా ఉండాలి. ఈ యొక్క బ్రహ్మాండ రహస్యాన్ని పిండ రూపంలో ఈ యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ, ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయాలనుకుంటాడు, ఒక వకీలు తన కొడుకును వకీలు చేయాలనుకుంటాడు, ఒక న్యాయవాది తన కొడుకును న్యాయవాది చేయాలనుకుంటాడు, ఒక పండితుడు తన కొడుకును పండితుడు చేయాలని అనుకుంటాడు, ఒక పోలీసు. ఈ రకంగా ఏ వ్యక్తి ఏమేమి చేస్తున్నాడో తన కొడుకును అదే చేయాలని అనుకుంటాడు. ఇది బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి ఆ రహస్యాన్ని యథా పిండే తథా బ్రహ్మాండే ఈ పిండ రూపంలో మనందరి చేత నటింపజేసి చూపిస్తున్నాడు భగవంతుడు. అందుకని ఇంత స్పష్టంగా జరుగుతున్నప్పుడు ఇక భగవంతుడు లేడు, భగవంతుడు కనిపిస్తలేడు అని అనడానికి ఈ పరిస్థితి అంతా ఏ రకంగా ఉంది అంటే, రాత్రంతా రామాయణం చూడడానికి చాలా బాగుంది. చాలా ఇంత రాముడు అంటే ఇంత గొప్పవాడ, సీత అంటే ఇంత సంస్కారవంతమైనటువంటి విద్యావంతురాలైనటువంటి స్త్రీ అని చెప్పేసి రాత్రంతా మేలుకొని కళ్ళ మీద నీళ్ళు చల్లుకొని చూసి తెల్లారి లేవగానే నిద్రమత్తులో అడుగుతున్నాయంట. అవును, అందరి పాత్రలు అర్థమయ్యాయి, కానీ ఈ రాముడికి సీత ఏమవుతుంది అన్నటువంటి స్థితి. ఇప్పుడు భగవంతుడే ఇదంతా చేయిస్తున్నప్పుడు ఈ యొక్క వైదిక ధ్యానంలో, సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసంలో ఈ సహజ స్థితి అంటే ఏంటి అని అంటే, భగవంతునితో ఆ తల్లి లేకపోతే పిల్లలు ఏ రకంగానైతే ఉండలేరో, తల్లి వారిని కడుగుతూ తుడుస్తూ తినబెడుతూ పడుకోబెడుతూ స్నానం చేస్తూ బట్టలు వేస్తూ బట్టలు ఉతికేస్తూ ఏ రకమైతే సేవ చేస్తుందో, ఆ తల్లితోటి పిల్లలు ఏ రకమైతే ఉంటారో అదే విధంగా ఈ భగవంతుడు మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. తల్లి అక్కడ ఏ రకమైతే చేస్తుందో, ఈ తండ్రి ఏ రకమైతే మనకు అన్ని పురమాయిస్తున్నాడో, తల్లికి అనుకూలంగా అన్ని వస్తువులు తెచ్చి సహకరిస్తున్నాడో, అదే విధంగా ఈ యొక్క బ్రహ్మాండంలో పరమేశ్వరుడు ఈ ప్రకృతికి అన్ని రకాలుగా సహకరిస్తూ మనకు అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. మరి భగవంతుడు లేడు అనేటువంటి వారికి అదే పరిస్థితి అన్నట్టుగా ఏంటంటే, రాత్రంతా రామాయణం చూసి తెల్లారలేవు కానీ సీత ఎవరు అన్నట్టుగా అడిగేటువంటి పరిస్థితి వాళ్ళ. అటువంటి వారికి ఈ యొక్క కరోనా తీసుకొచ్చి ఎడాపెడా వాయించి చూపించిపోతున్నాడు భగవంతుడు. ఇది ఇప్పుడు కరోనా కానీ ఇదివరకు ప్లేగ్ వచ్చేటువంటిది, టీబీ వచ్చేది, ఇదంతా బ్యాక్టీరియా సంక్రామకంగా అంటువ్యాధులు ఈ యొక్క సూక్ష్మ క్రిములతోటి ఉంటుంటాయి. కాబట్టి ఈ సూక్ష్మ క్రిములతోటి ఇదంతా చూపిస్తున్నాడు భగవంతుడు. ఎప్పటికప్పుడు ప్రకృతి ప్రకోపాలతో చూపిస్తున్నాడు. ప్రకృతి ప్రకోపాలతోటి ఈ వరదలు రావడం, వర్షాలు రావడం, అతికారులు, ఈ అనావృష్టి అతివృష్టితోటి అన్ని రకాలుగా చూపిస్తూ భగవంతుడు ఎప్పటికప్పుడు తన యొక్క ఉపస్థితిని చూపిస్తున్నాడు. ఈ భూ అనేటువంటిది ప్రాణధారణ చేయడం, దేహధారణ చేయించడం, దాంట్లో శ్వాస తీసుకొని శ్వాస నేను ఇస్తున్నాను, ప్రశ్వాస నువ్వు వదులు, శ్వాస నువ్వు నేను ఇస్తున్నాను, ప్రశ్వాస నువ్వు వదులు, ఈ రకంగా వదిలిపిస్తూ తీసుకోవడం వదలడం ఎందుకు అని అంటే, స్వయం భూ ప్రాణధారణ గావించడం, భువః దాన్ని వదలడం, దుఃఖాన్ని దూరం చేసుకోవడం. అంటే శ్వాసను వదిలితేనే నువ్వు తేలిక ఉంటావు, దుఃఖాన్ని దూరం చేసుకునే వాడిగా అవుతుంటావు. ఇక నేను ఏ రకమైతే స్వయం సుఖ స్వరూపుడను నీవు కూడా అదే విధంగా స్వయం సుఖ స్వరూపుడిగా ఉండాలి అని చెప్పేసి జీవాత్మకు పరమాత్మ చెప్తున్నటువంటి స్థితి ఈ యొక్క భూర్భువస్వః. ఇది అగ్నిహోత్ర ప్రకరణంలో వస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఈ యొక్క రహస్యాత్మకంగా భగవంతుడు బోధిస్తున్నటువంటి స్థితియే ఈ యొక్క స్వహ. భూ ప్రాణధారణ గావించడం, భువః దాన్ని వదిలింపజేయడం, స్వహ స్వయం సుఖ స్వరూపుడు పరమేశ్వరుడు. కాబట్టి నేను ఏ రకమైతే ఏ శ్వాస ప్రశ్వాసాలు లేకుండా, ఏ దేహము లేకుండా ఏ రకమైతే ఉన్నానో, నీవు కూడా ఈ శ్వాస ప్రశ్వాసాలకు అతీతంగా, ఈ దేహానికి అతీతంగా వైదేహావస్థలో ఉండాలి, స్వయం సుఖ స్వరూపంలో ఉండాలి, నీ యొక్క ఉపస్థితిలోనే ఉండాలి. దీనినే యథాపిండే తథా బ్రహ్మాండే. ఇప్పుడు పిల్లలు వారి స్థితిలో వాళ్ళు ఆడుకుంటారు, ఎగురుతారు, దూకుతారు, ఏదేదో మాట్లాడుకుంటారు, అది వారి ఆనందం.
తల్లిదండ్రి వారి బాధ్యతలు, వారి పిల్లల యొక్క బాధ్యతలు, ఇంటి బాధ్యతలు అన్నీ చూసుకుంటూ వారి జీవితంలో వీరి ఆనందంలో వీరు, వారి ఆనందంలో వారు. బ్రహ్మాండంలో చూపిస్తున్నటువంటిది ఈ పిండంలో మనకు ఇక్కడ ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు ఏ రకంగా చేస్తున్నాడో తండ్రి ద్వారా ఇక్కడ పిండంలో మనకు చూపిస్తున్నాడు. అక్కడ జీవాత్మను ఏ రకమైతే ఉండమంటున్నాడో అదే రహస్యాన్ని ఇక్కడ పిండంలో పిల్లల ద్వారా వారికి సుఖ సంతోషాలకు తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు అన్నట్టుగా. ఈ వైదిక సిద్ధాంతం అనేటువంటిది ఇంత స్పష్టంగా ఉంటుంటుంది. దీనిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటుంటామో ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండి, ఈ దేహానికి అతీతంగా ఉండి, ఈ రోగాలకు అతీతంగా ఉండి మృత్యువును నిలవరింపజేయడం, మృత్యువును స్తంభింపజేయడం, మృత్యువును మన దరిదాపులోకి కూడా రానివ్వకుండా అడ్డుకోవడం మన వివేకం ద్వారానే. ఈ శ్వాస, ఈ ప్రశ్వాస దీని మీద ఆధారపడి ఉండడం, ఈ దేహం ద్వారా ఆధారపడి ఉండడం, ఈ దేహాన్ని పట్టుకున్నంతసేపే స్త్రీత్వం, ఈ దేహాన్ని పట్టుకున్నంతసేపే పురుషత్వం, ఈ దేహమే స్త్రీత్వం, ఈ దేహమే పురుషత్వం. నేను ఎక్కిన వాహనం పేరు, నేను యాత్ర చేసేటువంటిది వాహనం. ఆ వాహనమే ఒక బస్సు, ఒక రైలు, ఒక విమానము, ఒక పడవ. వాహనాలతో పేరు. నేను యాత్రికునికి పేరు కాదు. జీవాత్మకు స్త్రీ కాదు, పురుషుడు కాదు. దేహానికే పేరు. పశు పక్షి క్రిమి కీటం స్త్రీ పురుష నపుంసకత్వం అనేది దేహానికే ఉంటుంటుంది, ఆత్మకు లేదు. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆత్మను స్త్రీ పురుషుడిగా అనుకోవడం అవివేకం. ఈ యొక్క దేహానికి వచ్చేటువంటి రుగ్మలతోటి బాధపడకూడదు. ఎప్పుడైతే ఈ చింతలను, ఈ బాధలను, మానసిక ఒత్తిడికి ఎప్పుడైతే దూరంగా ఉంటుంటారో రోగాలు అనేటువంటివి రావు. ఈ బీపీ, షుగర్ ఇదంతా ఒత్తిడే. ఎప్పుడైతే మనం దేహాన్ని పట్టుకొని, ఎప్పుడైతే భార్యను పట్టుకొని, ఎప్పుడైతే స్త్రీత్వాన్ని పట్టుకొని, ఎప్పుడైతే పురుషత్వాన్ని పట్టుకొని నేను పురుషుడను అని చెప్పేసి ఎప్పుడైతే అహంకారంతో ఉంటుంటారో ఆ అహంకారంతో అక్కడ ఇబ్బంది వస్తుంది. అక్కడ ఆ మానసిక ఒత్తిడితోటి ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం, నిద్ర లేకపోవడం, దాంతో నిద్ర లేకపోయేసరికి ఈ యొక్క అరుగుదల, జీర్ణశక్తి అనేది దెబ్బతినడం, జీర్ణశక్తిలో అది అరగకపోతే విసర్జన అనేటువంటిది జరగకపోవడం, విసర్జన అనేటువంటిది జరగకపోవడం వల్ల పొట్ట లోపల ఆహారం అనేటువంటిది కుళ్ళిపోవడంతో అది గ్యాస్ ఫామ్ అవ్వడం, గ్యాస్ తయారవడం. ఆ గ్యాస్ కిందికి పోవడానికి ఎట్లా వీల్లేదు కాబట్టి అది పైకి ఎగబాక్కుంటూ వస్తుంది. ఎక్కడెక్కడ పైకి ఎగబాక్కుంటూ వస్తున్నప్పుడు ఏ అవయవం ఎక్కడెక్కడైతే బలహీనత ఉన్నదో ఆ వాయువు దానిని మొట్టమొదట ప్రభావితం చేస్తుంది. అందుకే కనుబొమ్మలు అదరడం, తలనొప్పి లేవడం, గుండె మీద ఎఫెక్ట్ పడడం, ప్రభావం చూపించడం, దీంతో ఆ గ్యాస్ వల్ల జరుగుతుంది. అందుకని దీనికి అంతటికి కారణం మనము అనవసరంగా ఒత్తిడిని పెంచుకోవడం. అయ్యో ఇది అయిపోయింది, అయ్యో నా బిడ్డ ఎక్కిపోయింది, అయ్యో నా కొడుకు ఎట్లా అయిపోయాడు, నా ఒక్క కొడుకు చనిపోయాడు, నా భార్య. వారి సాంగత్యం మనకు ఇంతవరకే ఉంది. యాత్ర చేస్తున్నప్పుడు ఎవరి గమ్యస్థానం రాగానే వారు దిగిపోతుంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే దుఃఖం ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోనందున అక్కడ మనం ఇబ్బంది పడుతున్నాము. నా భార్య, నా కొడుకు, నా భర్త అని ఈ యొక్క ఆసక్తి అనేటువంటిది ఎంతగా తగ్గించుకుంటే అంతగా మనం ఉన్నత స్థితిని ఎదుగుతుంటాము. అప్పుడు మనకు వివేక జ్ఞానం కలుగుతుంటుంది. తద్వారా మనకు ముక్తి కలుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ వివేక జ్ఞానాన్ని కోల్పోతుంటామో రోగాలే రోగాలు, మృత్యువే మృత్యువు. నువ్వు ఎంతగా ఇబ్బంది పడాలంటే అంతగా ఇబ్బంది పడుతుంటావు. నువ్వు అందులోంచి ఉద్ధరించబడాలి అని అంటే నీకు ఈ వివేకం ఉండాలి. ఎవరి బ్రతుకు వారి మన దగ్గరికి వారిని చేర్పించినప్పుడు ఆ పిల్లలకు బాధ్యతగా మనం చేయాల్సింది చేయాలి. చేసిన తర్వాత వారి జీవితం వారిది, మన జీవితం మనది. అంతేగాని వారు లేకపోతే నేను అని అనుకోవడం అవివేకం. వారి సాంగత్యం మనకి ఇంతవరకే ఉంది. ఆ తర్వాత వారి సాంగత్యం నుంచి మనకు జీవితంలోకి ఇంకొకరు వస్తున్నారు. వేరే వారి సాంగత్యం మనకు భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే భార్యాభర్తల సంబంధంలో పిల్లలు రాగానే భార్యాభర్తలుగా ఉన్నప్పుడు చిలక గోరింకల్లో ఉన్నప్పుడు అప్పటి ఆనందం, వారిద్దరి ఎగురుడు దూకుడు, ఒకరికొకరు అనుకోవడం, అది పిల్లలు రాగానే తగ్గిపోతుంటుంది. ఆ పిల్లలు ఎదగగానే ఈ పిల్లల పట్ల పోయి మళ్ళీ వాళ్ళ పిల్లలు మనవరాళ్ళ మీద వస్తున్నారు. భగవంతుడు మార్పు చేస్తున్నాడు. నువ్వు మారాలి. ఈ దుఃఖం నుంచి నువ్వు తరించాలి అని అంటే నువ్వు ఇది పట్టుకొని వేలో పాకులాడొద్దు.
నువ్వు ఈ దేహాన్ని పట్టుకొని నువ్వు స్త్రీవని, నీ పురుషుడవని, నువ్వు ఈ యొక్క కుంటి గుడ్డి మూగ అని చెప్పేసి ఇవన్నీ కేవలం దేహం వరకే, నీకు నీకు రావట్లేదు. ఈ దేహం అంటే ఏంటి అంటే ఆయువునంత బ్రతకడం, ఆయువు అయిపోగానే దేహాన్ని వదిలిపెట్టడం. అంటే అది ఏ రకంగా అనేటువంటిది స్నానం చేసేటప్పుడు చూపిస్తున్నాడు. స్నానం చేసే కంటే ముందు పాత వస్త్రాలను, మురికి పట్టిన వస్త్రాలను వదిలేయడం, స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి కొత్త వస్త్రాలను ధరించడం. ఇది నువ్వే ఇక్కడ వదిలేస్తున్నావు, నువ్వే ధరిస్తున్నావు. మృత్యువులో నువ్వే చ అని పోతున్నావు. అదే ఆ యొక్క దేహం నుంచి బయటకు వస్తున్నావు, నువ్వే చ అని పోతున్నావు, చనిపోతున్నావు. వాహనం నుంచి నువ్వే దిగిపోతున్నావు. వాహనం నిన్ను వదిలేయట్లేదు, నీకు నీవే వాహనం నుంచి బయటకు వస్తున్నావు. ఇంట్లోంచి నీకు నీవే బయటకు వస్తున్నావు, నీకు నీవే ఇంట్లోకి వస్తున్నావు, నీకు నీవే వాహనంలోకి ఎక్కి వస్తున్నావు. నీకు నీవే దేహధారణ కావాలని, జన్మ కావాలని నువ్వే కోరుకుంటున్నావు. ఇదంతా నువ్వు పట్టుకున్నటువంటిదే. నువ్వు ఎప్పుడైతే బయటపడుతుంటావో, నువ్వు ఎప్పుడైతే ఉద్ధరించబడుతుంటావో, నీకు ఎప్పుడైతే ఒక జ్ఞానోదయం కలుగుతుంటుందో అప్పుడు ఇంకా నీకు ముక్తి, నీకు ఈ దుఃఖమే ఉండదు. ఈ దేహాన్ని పట్టుకున్నంతసేపే నీకు దుఃఖం ఉంటుంటుంది అని ఈ యొక్క విషయాన్ని చెప్తుంటే కాలం నియంత్రణలో ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నది. కాబట్టి నా వాణిని ఇక్కడే విరమింపజేస్తున్నాను. మీరు విషయాన్ని గ్రహించండి. ఈ విషయాన్ని గ్రహిస్తే తొందరగా ఈ ముక్తి యొక్క అవస్థకు, ముక్తి అనగానే మనం దేహాన్ని వదిలిపెట్టిపోతున్నాం అనేటువంటిది కాదు. దేహంలో ఉండడం ఏ రకంగా అంటే పద్మపత్రస్థ స్తోయం, పద్మపత్రంలో అంటే కలువ పువ్వు పంకుడుల మీద, ఆకు మీద, తామర పువ్వు ఆకు మీద నీళ్ళల్లోనే ఉంటుంది, నీళ్లకు కలవదు. నీళ్ళ చుక్కలను తనను ఆశ్రయం ఇస్తుంటుంది, కానీ నీటి చుక్క దాన్ని ఆశ్రయించదు. ఎలా పట్టుకుంటుంది అంటే ఒక ముత్యంలాగా పట్టుకుంటుంటుంది. ఆ రకంగా ఈ దేహంలో ఉండడం, ఆ రకంగా ఈ కుటుంబ వ్యవహారం, ఈ సమాజంలో ఉండడం, ఈ జీవితం ఎప్పుడైతే అలవడుతుంటుందో నీకు మృత్యువు లేదు, నీకు దుఃఖమే లేదు, నీకు ఏది లేదు. నువ్వు ఆ అమరుడవు, అజరుడవు ఉంటుంటావు. కాబట్టి ఇటువంటి విషయాన్ని మనం గ్రహించి దయానంద సరస్వతికి మరియు పరమేశ్వరునికి మనం కృతజ్ఞతమై ఉంది ఆ యొక్క విషయంతో మనం తరించుకోవాలని ఆశిస్తూ నా వాణిని విరమింపజేస్తున్నాను. ఓం శాంతి. ఆచార్య ఓంప్రకాష్ గారు, యజ్ఞాచార్య వారు ఈ మహోత్తరమైనటువంటి ఆధ్యాత్మిక విద్య సంధ్యా యోగము బ్రహ్మ సాక్షాత్కారములో వారి అనుభవాలను ఒక్కొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తుంటే మనము ఎక్కడున్నామనేది తెలుస్తలేదు.